53% తగ్గింది. 53% తగ్గడం ఇది ప్రభుత్వానికి గొప్ప విషయమా, లేదంటే ప్రభుత్వానికి ఇది కొంతవరకు ఎఫెక్ట్ పడేటువంటి అంశమా? లెక్కల ప్రకారం చూసుకుంటే అండ్ మోర్ ఓవర్ ఈ దావోస్ పర్యటన అంటే ఆయన ఇందాక కూడా ఒక మాట అన్నారు, గతంలో మీరు ప్రభుత్వం పైన బురద జల్లితే ఆ బురదకి ఈ రోజు వాళ్ళు లెక్కలతో సహా చూపిస్తున్నారు. బట్ ఈ రోజు మీరు కూడా అదే విధంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఈ పెట్టుబడులు అన్నిటికి సంబంధించి శ్వేతపత్రం బయటకు వస్తుంది అన్నటువంటి ప్రశ్న ఆయన వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఐ న్యూస్ ద్వారా నేను బీఆర్ఎస్ పార్టీ మిత్రులకు కానీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వ్యంగ్యము వెటకారము ఇవన్నీ మీరు మానుకోండి. ఒక ముఖ్యమంత్రి గారు ఇదే మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు, నాకు కూడా ఆవేశం వస్తుంది, నేను కూడా మాట్లాడగలుగుతా. నేనేమంటున్నా అంటే అసలు మీరు డే 1 రోజు ముఖ్యమంత్రి పదవి ఎక్కుతున్నాడు అంటేనే ఫస్ట్ కింద అరికాళ్ళ నుంచి తల మీద వరకు వణుకుడు షురు అయింది. ఆ తర్వాత ఈ అన్ని ఇంకా నిజాలు మాట్లాడతాడు ఇంకా చెప్తాడు అనే విషయానికి వచ్చేసరికి ఇంకా అస్సలైనటువంటి వీళ్ళ ఉగ్రరూపాలన్నీ బయటపడుతున్నాయి. నేనేమంటున్నా అంటే సూటిగా మిమ్మల్ని కూడా ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈరోజు దావోస్ పర్యటన ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. గతంలో ఉన్న ముఖ్యమంత్రిలా కాకుండా ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధులు నియామకాలపైన అంశాలపైన ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తున్నారు. దాన్ని మీరు వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. మరీ ఎక్కువ మీకు స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చేసరికి ఇంకెక్కువ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఈ రోజు వస్తున్నటువంటి కంపెనీలు కానీ గతంలో మీతో పాటే ఉండే ఇదే కంట్రోల్ ప్లేస్ కంపెనీ, ఇదే కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు ఆయన్నే. మళ్ళీ ఆయన ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకురాలేకపోయిండు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అదొక్కటే అని కాదు, ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏదన్నా వస్తే మీకెందుకు అంత కడుపుల మంటలేస్తుంది అనే విషయంలో అసలు క్లారిటీ లేదు బీఆర్ఎస్ పార్టీతోన. బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఉన్నా ఏముంటుంది అంటే మేము ఇగో మాతో ఈ లెక్క ఉంది, మేము లెక్క చేస్తున్నాం అని అంటే 10 ఏళ్ళు ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని చెప్పి, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చింది ఈ ప్రాంత ప్రజల్ని సాగమని చెప్పి, మీరేం చేసిండ్రు? మీరు చేసినటువంటి చెప్పనియండి ఆయన ఏం చెప్పిండు. నేను అసలు విషయమే మాట్లాడుతున్నాను, ఐటీ విషయాలే. నువ్వు తెచ్చిన డాటాకే నేను కూడా సేమ్ డాటా నాతోనే కూడా ఉంది, నేను కూడా అదే చెప్తున్నా. ఇగో మీరేదైతే డేటా మేనేజ్ చేస్తున్నారో అదే డేటా మాతోనే కూడా ఉంది. మీరేం చెప్తున్నారు? నేనేమంటున్నా అంటే అధికారికంగా ప్రభుత్వం ఏమేం లెక్కలు ఇస్తుంది, అధికారికంగా ఎవరు ఏం పనిచేసారు. గతంలో అప్పుడు ఉన్నటువంటి జయేష్ రంజనే ఇప్పుడు కూడా జయేష్ రంజనే ఉన్నాడు, మీ హయాంలో ఉన్నటువంటి జయేష్ రంజనే ఇప్పుడు కూడా ఐటీకి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. కానీ నేనేమంటున్నా అధికారులు మారరు, మీ తతంగాలన్నీ కూడా తెలుసు. గతంలో మీరు ఏం భోగాలు అందించారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అప్పట్లోనే చెప్పిండ్రు. ఒక నిమిషం వస్తాం మీ దగ్గరికి వస్తే ఒక చిన్న బ్రేక్